అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నేను 2002 నుంచి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాను. అది సగం తీసినారు ఆపరేషన్ చేసి ఏఐజీ హాస్పిటల్లో. సగం అట్లనే ఉంది, ఆ సగం ఇప్పుడు పెరిగింది, మళ్ళీ సర్జరీ పడుతుందని చెప్పినారు. మొన్న వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినారు. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నంద్యాల నుంచి. నంద్యాల. ఏమిటి నీ ప్రాబ్లం? నాకు తలలో ట్యూమర్ ఉంది. ఓ, అది సగం తీసినారు, సగం అట్లనే ఉంది. అది ఇప్పుడు మళ్ళీ పెరిగిందంట, ఆపరేషన్ చేయాలి మళ్ళీ రెండోసారి అంటున్నారు. అవునా? ఇక్కడికి ఎట్లా వచ్చావు నువ్వు? నేను యూట్యూబ్ చూసి, నేను హిందువునే, మా ఇంట్లో దేవుని నమ్ముకుంది నేను ఒక్కదాన్నే. అమ్మ బావను తీసుకొచ్చినాను. నా కుటుంబం మారాలి, నాకు వ్యాధి నయం కావాలి. ఓకే. ఏ పేరు నీ పేరు? నా పేరు రాధా. రాధా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ మొత్తం తొలగిపోద్ది. నీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రిపోర్ట్లు వస్తాయి. నీ కుటుంబం రక్షణలోకి వస్తుంది. రాధాను దేవుడు తాకుతాడు. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కళ్ళు మూసుకో. రాధా, పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరమును తాకుతున్నాడు. కేదోరోమా, క్రీస్తు యేసు రక్తములో ఉన్న స్వస్థత తలకిస్తున్నాడు. బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ సంపూర్తిగా క్రీస్తు నామములు కొట్టివేయబడిన కాదు. టచ్! ఇంక నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఓకే సార్. ప్రభు నిన్ను బాగు చేశారు. ఆమేన్. ఇంక నీకు ధైర్యం యేసయ్యే. యేసయ్య. నువ్వు మరలా వచ్చే నెలకి నీ రిపోర్ట్ తీసుకొని గుంటూరు రావాలి. వస్తాను సార్. ఎవరన్నావు నీది? నంద్యాల. నంద్యాల. నంద్యాల నుంచి నువ్వు వస్తా రిపోర్టులు తీసుకొని సంతోషంగా మీ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొని నీకు చేసిన మేలు అని చెప్పి నువ్వు రాగలవు. హల్లెలూయా. నీ రిపోర్ట్లన్నీ నార్మల్ అయిపోయాయి. ఆమేన్. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసింటే ఆ రోజు నుంచి నాకేం లేదు, బాగానే ఉంది. దేవుడు నన్ను స్వస్థత కలిగజేసినాడు. చూడండి సహోదరి మరి రాధా గారు చెప్తున్నారు. మీరు ఏ ఊరు? నంద్యాల మేడం. నంద్యాల నుంచి వారు వచ్చారండి. మరి 2002 నుంచి వారు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారంట. అయితే గడిచిన కొంతకాలంలో మరి వారికి ఏజీ హాస్పిటల్లో వారికి బ్రెయిన్ ఆపరేషన్, ఆ ట్యూమర్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు సగం వరకు కట్ చేశారంటండి, తనకు ఆపరేషన్ చేశారు. అయితే మరలా అది ఏమైందంటే కట్ చేసిన తర్వాత మరలా పెరగడం ప్రారంభించింది. దానివల్ల చాలా పెయిన్ వచ్చేస్తుందంట తనకి. చాలా హెడ్ అంతా చాలా పెయిన్తో ఉంటారంట. ఆ పెయిన్ తట్టుకోలేని రీతిగా ఉంటుందంట అండి. అయితే అటువంటి సమయంలో మరి పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుండి తైలాభిషేక ఆరాధన గురించి తెలుసుకొని లాస్ట్ మంత్ సహోదరి ఇక్కడికి రావడం జరిగింది. మరి దైవజనులు తైలాభిషేక ప్రార్థన చేశారండి. తైలాభిషేకంతో ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత ఆ బిడ్డ చెబుతున్న మాట ఏంటంటే, మరి చాలా రోజులుగా నేను ఆ పెయిన్ అనుభవిస్తున్నా, తట్టుకోలేకపోతున్నా పెయిన్. కానీ దైవజనులు ప్రార్థించిన తర్వాత ఆ పెయిన్ అనేది రాలేదు. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. నేను నమ్ముతున్నా నా ట్యూమర్ అంతా కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచారని చెప్పి ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్దాం.